సొగాలి ప్రీతి తల్లి పార్వతి వెళ్ళి గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినంత మాత్రాన ఎఫ్ఐఆర్ కూడా కట్టరు. రాజకీయ నాయకుడు చేసే ప్రకటనని మోసం కిందన పరిగణించడానికి వీల్లేదని సుప్రీంకోర్టులో చెప్పేసినాయి. ఆవిడ ప్రచారం కోసం చేస్తుందా లేకపోతే తన బిడ్డ విషయాన్ని లైమ్లైట్లో ఉంచడానికి చేస్తుందా అన్నది పక్కన పెడదాం. వైసీపీ వెనకుంటుందని నేనైతే అనుకోను. బేసిక్గా ఆమె ఇంతకుముందు మరి పవన్ కళ్యాణ్ వెనకున్నాడా జగన్ని తిట్టినప్పుడు? లేదా అంతకుముందు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వెనకున్నాడు చంద్రబాబుని తిట్టడానికి అని చెప్పేసి? లేదు కదా. ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటంటే ఆమె తన బిడ్డ విషయంలో తన ఒక ఫీల్ ఉంది, క్లియర్గా అన్యాయం జరిగింది అన్నటువంటిది. డిఎన్ఏ రికార్డ్స్ మారిపోయాక అది 2019కి ముందే మారిపోయింది, 2019 తర్వాత కాదు మారిపోయింది. అది తెలుసు పవన్ కళ్యాణ్కి తెలియదు ఆ రోజున. ఆమె ఆ రోజునే చెప్పింది 2019కి ముందే మారిపోయినాయి. డిఎన్ఏ మారిపోయింది అని చెప్పాక ఎలా ధృవీకరిస్తారు? ఏం చేస్తారు సిబిఐ? అంతర్జాతీయ న్యాయస్థానం కానీ లేకపోతే ఎఫ్బిఐలును మొసాదులు కూడా ఏమీ చేయలేవు. బేసిక్గా ఆ నిందితులుగా ఉన్నటువంటి ఆ కట్టమంచి వాళ్ళని లై డిటెక్టర్ టెస్టులు కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే ఉన్న నిజాలు తెలుస్తాయి. అది వాళ్ళు ఒప్పుకోకుండా చేయడానికి వీల్లేదు. మిగతాది ఏ కేసు నిలవదు. అది ఆ రోజునే నేను ప్రస్తావించాను అది. కాబట్టి ఇది తెలిసి కూడా ఆ రోజున ఎంకరేజ్ చేసాం మనం. తర్వాత ఇప్పుడు మళ్ళీ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది కాబట్టి తిడుతున్నాం. దూషించద్దు. ఆమె చేస్తుంది కరెక్ట్ కాదు. ఆమెకి ఏదో డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చూసి అంటే అమాయకత్వం. మరి ఆ లెక్కనైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్కి ఓటు పడాలి కదా, ఏం పడలేదు కదా. ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెని దూషించడం వల్ల ద్వేషించడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఇట్లాంటి వాటిట్లో. ఎందుకంటే ఇది సున్నితమైన అంశం. ఆడపిల్ల కోసం ఆమె పోరాడుతున్నప్పుడు అదే పేరుని 5 ఏళ్ళు చెప్పి చిట్ట చివరికి వచ్చేటప్పటికి నేను చేయలేకపోయడానికి కారణం ఆమెకు ఆ మాత్రం న్యాయం జరిగిందంటే నేనే కారణం అంటే అది యాక్సెప్టబుల్ కాదు. అలాగని న్యాయం చేయలేము కూడా, ఇది కూడా నిజం. కాబట్టి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, ప్రాక్టికల్గా చూద్దాం, ఆలోచించడం బెటర్. లేదు ఇట్లాగే మేము నిందిస్తామంటే మీ ఇష్టం అది.